రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే. దుఃఖం ఇవ్వడానికి ఒకడు, సుఖం ఇవ్వడానికి ఒకడు ఉండరు. దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే, సుఖమిచ్చినా పరమేశ్వరుడే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినప్పుడు మనకి ఋషులు, దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు. ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడా కనపడదు. ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని ఉత్తరాయణము, దక్షిణాయనము అని 6 నెలలుగా విభాగం చేశారు. ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం, అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉప అంటే దగ్గరగా, భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము